ప్రైజ్ ది లార్డ్. అందరికీ కూడా దేవుడి నామంలో వందనాలు. ఈ యొక్క కాటేజ్ ప్రేయర్కి, కవెనెంట్ చర్చ్ యొక్క కాటేజ్ ప్రేయర్కి మిమ్మల్ని అందరినీ కూడా ఆన్లైన్లో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. మరి అందరం కూడా కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే ఈ యొక్క ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, మీ యొక్క గొప్ప నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. తండ్రి, ఎందుకు పనికిరాని వారమయ్యా తండ్రి, మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా, మరొక నూతన దినములోకి మమ్మల్ని నడిపించి ప్రభా తండ్రి, ఇప్పటి వరకు కూడా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. తండ్రి, ఈ సమయంలో ప్రభా మీరు ఏర్పాటు చేసేటువంటి యొక్క సమయంలో తండ్రి, 2-3 కూడి ఉన్న చోట మీ సన్నిధి ఉంటుందని చెప్పారయ్యా. తండ్రి, మీ నామంలో మేమందరం కూడా ఆన్లైన్లో తండ్రి చేరి ఉంటుండగా ప్రభా మీ సన్నిధిని ప్రభా మా అందరి మధ్యలో ఉంచండి తండ్రి. ప్రభా, ఎవరికి కావాల్సినటువంటి అవసరతను మీరు తీర్చండి ప్రభా. తండ్రి ప్రభా, మేము ఇంకా బ్రతికున్నామంటే అది కేవలము మీ కృప తండ్రి. యేసయ్యా, ఇప్పుడు జరగబోతున్నటువంటి కాటేజ్ ఫేర్ అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము తండ్రి. దేవా, మీరే అధ్యక్షులుగా ఉండి నడిపించండి అయ్యా తండ్రి. పాటలలో, ఆరాధనలో మీ సహాయాన్ని దయచేసి మీ నామానికి మహిమకరంగా జరిగించుకోండి. వాక్యం ద్వారా ప్రతి ఒక్క ఆత్మను బలపరచమని ప్రభా తండ్రి, ప్రతి ఒక్క కృంగి ఉన్న ఆత్మను మీరు బలపరచమని తండ్రి, మీ నామానికి మహిమ ఘనత చెల్లించుకోమని ఈ చిన్న ప్రార్థన వేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి బైబిల్లో చెప్పినట్లుగా ఆపత్కాలంలో దేవుడు మనకి సమీపమైనటువంటి సహాయమై ఉన్నారు కనుక ఆ మాట మీద ఉన్నటువంటి పాట, ఆపత్కాలమున తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారము మాటున నన్ను దాచును అనేటువంటి పాట పాడుకుంటూ దేవుడి నామాన్ని మహింపరుద్దాం. పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయ దుర్గముపై బాధలలో నీవు నాతో ఉన్నావయ్యా. ముదిమి వచ్చే వరకు నన్ను ఎత్తుకునే దేవుడు నీవు గాక నాకు వేరే ఆధారం లేదయ్యా. నిత్యము నీపై ఆనుకొని నిన్నే నేను స్తుతించదను. ఆమేన్. ఇహలోక దుఃఖ బాధలలో
దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును? స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపి కోట్లాది స్తోత్రములకు అర్హుడయ్యావయ్యా. లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును? లెక్కించలేని అద్భుతములు మక్కువతో చేసిన దేవా, నీవు చేసిన కార్యములకై నేను ఏమి అర్పింతును? స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు, స్వచ్ఛమైన నిత్య ప్రేమను నాపై చూపిన దేవుడవు. కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా, కోట్ల కొలది స్తోత్రములు నిరతము నీకే ప్రభువా. ఆ హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను, ఆశ్రయదుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును? నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను, నేను భయపడను, నేను భయపడను. హల్లెలూయా. నిజంగానే మన విడువని దేవుడు మనకి తోడుండగా మనం దేనికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. అసాధ్యమైనది లేనే లేదు. నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. నిజంగా ఈరోజు ఎంతోమంది రేపటి దినాన్ని చూడలేక ఈ రోజుల్లో కూడా రాలేనటువంటి చాలామంది ఎంతోమంది ప్రభు నందు నిద్రించి ఉన్నారు. కానీ ఈరోజు నీవు నేను బ్రతికున్నామంటే అది కేవలము దేవుని యొక్క కృప. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదండి. నిజంగా మనం ఊహించలేనటువంటి ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడు మనకు తోడే ఉన్నాడు. ఆమేన్. ఈ పాట వచ్చిన వారందరూ కలిసి పాడుకుందాం. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అని
బలపరచువాడు నాతో ఉండగా అసాధ్యమైనది లేనే లేదు. నన్ను బలపరచువాడు నాతో ఉండగా. నిజంగా శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరగను. ఎందుకంటే సత్యస్వరూపి సర్వోన్నతుడైన గొప్ప దేవుడు నన్ను బలపరుస్తాడు కనుక. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరగను. శోధన శ్రమలు వచ్చినను ఏ మాత్రము నేను వెనుదిరగను. సత్యస్వరూపి సర్వోన్నతుడవైన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సత్యస్వరూపి సర్వోన్నతుడవైన గొప్ప దేవుడు నన్ను బలపరచును. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. అందరూ శబ్దం సాధ్యం. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. అసాధ్యమైనది లేదు. నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు. నన్ను బలపరచువాడు నాతో ఉండగా. సాతాను శక్తులు ఎదురు వచ్చిన వాక్యం అనేటువంటి ఖడ్గముతో నేను ఎదిరించదును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. ఆమేన్. సాతాను శక్తులు ఎదురు వచ్చిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సాతాను శక్తులు ఎదురు వచ్చిన వాక్యమనే ఖడ్గముతో జయించెదను. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సర్వశక్తుడు తన శక్తితో నింపి సాతానుపై నాకు జయమిచ్చును. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 అసాధ్యమైనది లేదు. నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేదు. నన్ను బలపరచువాడు నాతో ఉండగా. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను బలపరచును. ఊహించలేని ఆశ్చర్య క్రియలతో నా దేవుడు నన్ను నడిపించును. సాధ్యమే అని సాధ్యమే నా యేసు తోడయుండగా. 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 నా యేసు తోడయుండగా. నా యేసు తోడయుండగా. హల్లెలూయా. నిజంగా దేవుడు మనకి తోడై ఉంటే మనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయన చెప్తున్నారు కదా, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథన్స్ మీ. మనకి అసాధ్యమైనదంటూ ఏది ఉండదు.
ఎందుకంటే ఎప్పుడైతే మనం దేవుడి నుంచి మనం ఆ బలాన్ని పొందుకున్నప్పుడు మనకంటూ అసాధ్యమైనది ఏది ఉండదు. నిజంగా సైతాను శక్తులు ఎదురొచ్చినప్పుడు మనమే కానీ దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు తన శక్తితో మనల్ని నింపి సైతాను పైన మనకి అధికారాన్ని ఇచ్చే దేవుడై ఉన్నారు. కొద్ది క్షణాలు మనం వాక్యం వినబోతున్న ముందు మనం ఆరాధన సమయంలోనికి వెళ్దామండి. నిజంగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. నిన్న కనపడిన వారు ఈరోజు కనపడట్లేదు. నిన్న సజీవులుగా ఉన్నవారు, మంచిగా ఉన్నవారు ఈరోజు కనపడట్లేదండి. కానీ ఈరోజు నేను ఇలా ఆరాధన సమయంలోకి వచ్చామంటే అది ఏదో కేవలము మాట, లేకపోతే మనం తీసుకుంటున్నటువంటి మందులు జాగ్రత్తల వల్ల కాదు, కానీ కేవలము ఓన్లీ బై హిస్ గ్రేస్. కాబట్టి కృతజ్ఞత కలిగినటువంటి హృదయంతో, దేవుడు కూడా ఇంకేదో అడగట్లేదు, కేవలము కృతజ్ఞత హృదయంతో ఆయనకి స్తుతి చెల్లించమని మాత్రమే కోరుచున్నారు. మీరు ఎక్కడున్నా సరే, కూర్చుని ఉన్నారేమో, నించుని ఉన్నారేమో, లేకపోతే ఏదో పని చేస్తున్నారేమో, మీ మనసులో నుంచి దేవునికి దేవా నీకు వందనాలు అని 2 మాటలు హృదయపూర్వకంగా చెప్తాము. దేవా నా ఆత్మతో, నా యొక్క సత్యముతో, నాకున్న సమస్తముతో నీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నీవే లేకపోతే నేను ఈరోజు ఉండకపోదునయ్యా. నీవు నన్ను జ్ఞాపకం చేసుకుని ఉండకపోతే నేను ఈరోజు ఇలా నించునేదాన్ని కాదయ్యా. నీ కృప కొరకు నేను ఏమిచ్చి నీ రుణాన్ని తీర్చుకోగలనయ్యా? ఏమిచ్చి నీ యొక్క రుణాన్ని నేను తీర్చుకోగలనయ్యా? నీ కృప బట్టి నీకు వందనాలయ్యా. నీ యొక్క సన్నిధి కాపుదల బట్టి నీకు వందనాలయ్యా. నీకు తండ్రి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. నిజంగా తండ్రి ఎంతోమంది మరణిస్తున్నారయ్యా, ఎంతోమంది హాస్పిటల్కి వెళ్ళి తిరిగి రావట్లేదయ్యా. కానీ నీవు నన్ను తండ్రి సజీవ లెక్కలో ఉంచావయ్యా. దానికి ఏమి ఇచ్చినా తండ్రి నీ రుణాన్ని నేను తీర్చుకోలేనయ్యా. త్వరలో రానే ఉంటుండగా నన్ను సిద్ధపరచండి అయ్యా, నన్ను సిద్ధపరచండి. ఈ లోకంలో తప్పిపోకుండా నన్ను సిద్ధపరచండి అయ్యా. మీరు అక్కడలో ఎత్తుబడేటట్టు నన్ను మార్చండి అయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వి వర్షిప్ యూ లార్డ్. We adore your name, Father. We adore your name, Father. Thank you, Jesus. Thank you, Lord. We worship you, Father. We exalt your name. We glorify your name, Lord. We glorify your name, Jesus. నిజంగా అందరూ కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా దేవునికి వందనాలు చెల్లిద్దామండి. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. కనీసం మీ మనసులో అయినా సరే దేవునికి హృదయపూర్వకంగా వందనాలు చెల్లిద్దామా? థ్యాంక్ యూ లార్డ్. నన్ను చూసేవాడా నీవుండుటయే చాలు. యెహోవా రాఫా స్వస్థ ప్రదాత, నీ గాయమే బాగు చేయు. యెహోవా షమ్మా నా వెంట నీవు తోడుంటే చాలు, నీవుంటే చాలు నాకు. నా వెంట నీవు తోడుంటే చాలు, నీవుంటే చాలు నాకు. అందరు కలిసి చెప్తాం ఆఖరిసారి. నా వెంట నీవు, నా వెంట నీవు తోడుంటే
ఒక్కసారి చెప్తాము. నా వెంట నీవు తోడుంటే చాలు, నీవుంటే చాలు నాకు, నీవుంటే చాలు నాకు. అవునయ్యా, నిజంగా మా వెంట ఎవరు ఉన్నా లేకపోయినా తండ్రి, మీరు ఉంటే మాకు చాలు తండ్రి. దేవా, మీ యొక్క వాక్యాన్ని మేము వినబోతుండగా మాకు కావాల్సిన జీవాహారాన్ని మాకు దయచేయమని తండ్రి, ఈ సమయాన్ని అంతటినీ కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకోమన్నాయా తండ్రి. వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ బలపరచమని తండ్రి, చిన్న స్తుతి ఆరాధన మీ పాదాల చెంత కర్పిస్తూ యేసే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి మన మధ్యలో పాస్టర్ గారు వచ్చి వాక్యాన్ని అందిస్తారు. అలాగే మరి డైరెక్ట్ వచ్చి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తారు. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. It's a joy to come to you once again on this Wednesday cottage prayer. మరి మీ అందరి ముందు ఈ యొక్క బుధవారపు కాటేజ్ ప్రేయర్లో మీ అందరి ముందు రావడానికి నాకు ఎంతో మరి సంతోషంగా ఉంది. And it's also very exciting that my son is making his debut into this translation ministry. మరి నా యొక్క కుమారుడు కూడా ఈ యొక్క ట్రాన్స్లేషన్లోని మరి పాల్గొంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. Praise the Lord. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So shall we begin with reading from Joshua chapter 24. మనము మరి యెహోషువ 24వ అధ్యాయం మనము ప్రారంభించుకుందాం. We'll read just one or two verses and we'll get into the word of God. ఒకటి లేక రెండు వచనములు చదివి మనము మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. So please turn with us to Joshua chapter 24 verse 15. మరి అందరూ కూడా యెహోషువ 24వ అధ్యాయము 15వ వచనం వరకు మీ యొక్క బైబిల్ని మీరు తిప్పండి. This is what Joshua says. మరి ఈ యొక్క విధముగా మనతోని యెహోషువ మాట్లాడుతున్నారు. And if it seems evil unto you to serve the Lord, choose you this day whom you will serve, whether the gods which your fathers served that were on the other side of the flood, or the gods of the Amorites in whom land you dwell. But as for me and my house, we will serve the Lord. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడును తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదురో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరో. అమోరీయుల దేశమును మీరు నివసించుచున్నారో వారి దేవతలను సేవించరో నేడు మీరు కోరుకొనుడి. మీరే వారిని సేవింప కోరుకునని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదను. Let us pray. మరి మనం ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. Father, in the name of Jesus, ప్రభువా యేసయ్య నామములో we come to your loving presence. మీ యొక్క అద్భుతమైన మీ యొక్క సన్నిధికి మేము మీ యొక్క సమయంలో వచ్చి ఉన్నాం. Thank you, Lord, for your word. మీ యొక్క మాట కొరకే వందనములు. Please speak to us and through us. మా అందరితోనూ మా ద్వారాను కూడా మీరు మాట్లాడండి. In Jesus' name I pray. యేసయ్య నామములో మేము ప్రార్థిస్తాం తండ్రి. Amen. ఆమేన్. Well, the topic for today, మరి ఇవాల్టికి మన యొక్క అంశము, it is very important for a Christian life. మరి మన యొక్క క్రైస్తవ జీవితానికి ఎంతో ప్రాముఖ్యమైనది. It is called decision making. అది ఏమిటంటే నిర్ణయం తీసుకొనుట. Praise the Lord. దేవుని నామమున మహిమ కలుగును గాక. So we must all
have a knowledge to take decisions. మరి మనందరికీ నిర్ణయం తీసుకోవాల్సిన జ్ఞానము ఎంతో ఎంతో అవసరము. God expects us to take the right decisions. దేవుడు మనల్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆయన ఎంతో ఆశపడుతున్నారు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ కలుగును See, గాక. what we become is a product of our decisions. మనము ఏదైతే అవుతామో మన యొక్క మనం తీసుకునే నిర్ణయాలు బట్టే. Amen. ఆమేన్. So that's why we have to make the right decisions. మనం అందుకే మనం ఎప్పుడు కూడా సరైన నిర్ణయాలు మనం ప్రతిసారి తీసుకోవాలి. One wrong decision in your life can change your life మరి completely. ఒక్క చెడు నిర్ణయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మరి మలుపు తిప్పగలదు. Yes, that's why we need to take the right decision. మనం అందుకే ప్రతిసారి కూడా మనం సరైన నిర్ణయం తీసుకోవాలి. So we're going to help you to understand as to how you can take a right decision. మరి నేను మీకు ఈ రాత్రికాల సమయంలో మీకు మరి ఎట్టి రీతిగా మరి సరైన నిర్ణయం తీసుకోవాలో మీకు సహాయం చేస్తాను. Praise the Lord. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. So I'm going to discuss 8 points in making a decision. మరి నేను 8 అంశాలు మీతోని సరైన నిర్ణయం ఎలా తీసుకోవాలో మీకు ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పాలని ఆశపడుతున్నాను. So listen to us carefully. మరి ఎంతో శ్రద్ధగా మరి మీరు ఆలకించండి. And focus on the word. మరి దేవుని యొక్క వాక్యం మీద మీరు దృష్టి ఉంచండి. Praise the Lord. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Let us begin. మరి మనం ప్రారంభించుకుందాం. Number 1. మొదటి అంశము. The first thing that you must consider in order to make a decision. మరి సరైన నిర్ణయం తీసుకోవడానికి మీరు పాటించవలసిన మొదటిది is pray for God's guidance. దేవుని యొక్క మరి నడిపింపు కోసం మీరు ప్రార్థన చేయాలి. You must pray for God's guidance. దేవుని యొక్క నడిపింపు కోసం ప్రార్థన చేయాలి. You know, in Proverbs chapter 16, మరి సామెతలు 16వ అధ్యాయంలో verse 3, మూడవ వచనంలో the Bible says, మరి బైబిల్ ఈ విధంగా చెప్తుంది. commit your works unto the Lord. మరి దేవునికి మీ యొక్క పనులను మీరు అప్పగించండి. When you commit your works to the Lord, మీరు ఎప్పుడైతే దేవునికి మీ యొక్క పనులు మీరు అప్పగిస్తారో then God will give the right guidance. దేవుడు మీకు సరైన నడిపింపును దయచేస్తారు. Yes, I know the problem is we try to hide things from God and do as what we want. మనతో ఉన్న సమస్య ఏంటంటే మనం దేవుడి నుంచి మన యొక్క సమస్యలను మనం ఎప్పుడు దాచివేయాలని చూస్తాం, కానీ we need to consult with God. మనం దేవుని ప్రతిసారి సంప్రదించాలి. Yes, we need to ask God. మనం దేవుని ప్రతిసారి అడగాలి. We need to depend on God. మనం దేవుని మీద ఆధారపడాలి. And then God will give us right guidance. మరి అప్పుడు మాత్రమే దేవుడు మనకి సరైన నడిపింపు దయచేస్తారు. Without guidance from God, మరి దేవుడి నుండి మరి ఎటువంటి నడిపింపు లేకపోతే you cannot take a decision. మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు. So we need to pray for God's guidance. కాబట్టి మనము ఆయన యొక్క నడిపింపు కోసం మనము ప్రార్థించి ఉండాలి. Let me give you a brief background to the text that I have read. మరి ఇప్పుడు నేను చదివిన ఈ యొక్క వచనంకి చిన్న బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. So what happened is, Joshua is addressing the people. It's a bye-bye or farewell address. Joshua is the last message of Joshua to the people of Israel. మరి ఈ యొక్క వచనం ఏంటంటే ఇశ్రాయేలీయులకు యెహోషువ ఇస్తున్న ఆఖరి సందేశము. And he is telling them many important things that they need to understand and follow. మరి వాళ్ళందరికీ ఎన్నో ప్రాముఖ్యమైన విషయాలు ఏమైతే పాటించాలో యెహోషువ వారికి మరి చెప్తున్నాడు. Yes, and so therefore, after explaining to them right from chapter 23, మరి 23వ అధ్యాయం నుంచి వాళ్ళకి యెహోషువ అలాగే మరి వివరిస్తూ ఉండగా finally he comes to a point of decision. మరి ఈ యొక్క సరైన నిర్ణయం తీసుకునే సమయానికి వచ్చాడు. And he tells the people, మరి ఆ ప్రజలకు చెప్తాడు, you decide whom you want to follow. మరి మీరు ఎవరినైతే మీరు అనుసరించాలనుకుంటున్నారో మీరే అది మీరు నిర్ణయించుకోండి. As for me and my house, నేనును నా ఇంటి వారును we will serve the Lord. మేము యెహోవానే మేము సేవించదము. That is the commitment of Joshua. అది మరి యెహోషువకున్న సమర్పణ. And when the people hear Joshua's commitment, మరి ఎప్పుడైతే ప్రజలు యెహోషువ యొక్క సమర్పణను విన్నారో,
Immediately they say, no, Joshua, we will serve the Lord as you have led us. లేదు యెహోషువ, మేము కూడా యెహోవానే నీ వల్లే మేము కూడా సేవిస్తాము. Because you taught us and we will follow our God. ఎందుకంటే మీరు మాకు నేర్పించిన రీతిగానే మేము కూడా యెహోవాని మేము సేవించదము. That was a good commitment of the people. అది ప్రజలకున్న ఒక మంచి సమర్పణ. And Joshua must have been very excited to hear that. మరి యెహోషువ మరి ఈ యొక్క మాటలు వినడానికి ఎంతో సంతోషించి ఉంటుంటాడు. And so when he warned them, కానీ ఆయన మోషే ఆ ప్రజల్ని హెచ్చరించాడు. he tells them, see, do not leave God in the middle. మరి యెహోషువ చెప్పాడు, దేవుణ్ణి మధ్యలోనే మీరు విడిచిపెట్టవద్దు. If you leave God in the middle, మరి మీరు మధ్యదారిలోనే మరి దేవుణ్ణి మీరు విడిచిపెడితే God will punish you. దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా మిమ్మల్ని శిక్షిస్తాడు. That's what Joshua warned the Israelites. మరి అట్టి రీతిగా యెహోషువ ఇశ్రాయేలును హెచ్చరించెను. And that is the context. అది ఒక సందర్భము. And but Israelites, కానీ ఆ యొక్క ఇశ్రాయేలీలు they tell Joshua, no, whatever may be the cost, we will follow God. మరి ఆ యొక్క ఇశ్రాయేలీలు యెహోషువతో అంటారు, మరి ఎటువంటి ఖర్చైనా సరే మేము యెహోవాను మేము సేవిస్తాము అంటారు. And it was a very good ending for the whole book of Joshua. అది ఒక మంచి ముగింపు for the whole book of Joshua. ఆ యొక్క యెహోషువ గ్రంథం అంతటికి అదొక మంచి ముగింపు. That was what God must have desired, and even Joshua must have desired. మరి ఇట్టి రీతిగానే దేవుడు ఆశించి ఉంటారు. మరి అలాగే యెహోషువ కూడా ఈ యొక్క మంచి ముగింపునే ఆయన ఆశించి ఉంటారు. Praise the Lord. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. So that is a context. అది ఒక సందర్భము. And from that context, మరి ఆ యొక్క సందర్భం నుండి I have picked up a topic called decision making. మరి నేను ఒక నిర్ణయం తీసుకొనట అనే ఒక అంశాన్ని నేను ఈ యొక్క సందర్భం నుంచి తీశాను. By the leading of the Holy Spirit, this is what I am teaching you today. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా నేను మీకు ఈ యొక్క అంశాన్ని మీతో పంచుకుంటున్నాను. Right. So what was the first thing that we need to make decision? మరి మనకి కావాల్సిన మొదటి విషయం ఏంటి? We need to pray for God's guidance. మనము దేవుని యొక్క నడిపింపు కోసం ప్రార్థన చేయాలి. Hallelujah. హల్లెలూయా. Okay, unless you pray, the doors will not be opened. మీరు ప్రార్థించినంత వరకు మరి మీ ముందున్న ద్వారములు మరి తెరవబడవు. Yes, only the prayer is the key to open the doors. మరి ప్రార్థన ఒకటే మీ ముందున్న ద్వారములను తెరిచేటువంటిది. Why is that so many doors are closed in your life? మరి మీ యొక్క జీవితంలో ఎన్నో తలుపులు ఎందుకు ఇంకా మూసివేయబడి ఉన్నాయి? Because you don't pray. ఎందుకంటే మీరు ఇంకా ప్రార్థించట్లేదు. You're not praying. మీరు ఇంకా ప్రార్థించట్లేదు. You're not depending on God. మీరు దేవుడి మీద ఆధారపడట్లేదు. You're still trying to do things your own way. మీరు ఇంకా మీ యొక్క సొంత మార్గంలో వెళ్ళటకు మీరు ఇంకా ఉన్నారు. You want to do the things in your own time. మీ యొక్క సొంత సమయంలో మీరు చేయటకు మీరు ఇంకా అలాగే ఉన్నారు. In your own method. మీ యొక్క సొంత పద్ధతిలో. That's why you're failing. అందుకే మీరు విఫలం అవుతున్నారు. That's why today I am encouraging you, dear people of God, to pray for God's guidance. మరి అందుకే ఇవాళ మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. ఏంటంటే దేవుని యొక్క నడిపింపు కోసం ప్రార్థించండి. If you pray for God's guidance, మీరు కానీ దేవుని యొక్క నడిపింపు కోసం ప్రార్థన చేస్తే God will guide you. దేవుడు మిమ్మల్ని తప్పనిసరిగా మిమ్మల్ని నడిపిస్తాడు. God wants to guide you. దేవుడికి మిమ్మల్ని నడిపించాలని ఆయన చిత్తము. That's why he has given the Holy Spirit also. అందుకే ఆయన పరిశుద్ధాత్మను కూడా మనకి ఆయన ఇచ్చాడు. The Holy Spirit, Lord Jesus said, మరి పరిశుద్ధాత్మ ఏమంటున్నారంటే, the Lord Jesus said, యేసు ప్రభువారు మనతో ఏమంటున్నారంటే, the Holy Spirit, when he comes upon you, he will lead you to all truth. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మన మీదకి వస్తాడో మనల్ని సత్యమైన మార్గంలోకి ఆయన మనల్ని నడిపిస్తాడు. Hallelujah. హల్లెలూయా. That is why we need to depend on God and ask him for guidance. మరి అందుకే మనం దేవుని మీద పూర్తిగా మనం ఆధారపడి ఆయన యొక్క నడిపింపును మనం అడగాలి. So how can you take a good decision in your life? మరి మనం సరైన నిర్ణయం ఎలా తీసుకుంటామండి? Number 1, మొదటిది by praying for God's guidance. దేవుని యొక్క నడిపింపు కోసం ప్రార్థించడం ద్వారా. Number 2,
రెండవది, you can take a good decision by praising God for his blessings. మరి మనము సరైన నిర్ణయం ఎట్టి రీతిగా తీసుకుంటామంటే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం కోరుచు. We need to praise God for the blessings. మనము దేవుణ్ణి మనం మనకి ఇవ్వబడిన ఆశీర్వాదాల నిమిత్తమై ఆయన మనము స్తుతించాలి. We need to praise him. మనం ఆయన్ని స్తుతించాలి. Praise is another doorway, to the will of God. స్తుతి అనేది దేవుని యొక్క చిత్తానికి అది మరొక మార్గము. Yes, hallelujah. హల్లెలూయా. And if you don't pray, the door does not have a lock మీరు కానీ or have a key. మీరు కానీ ప్రార్థించకపోతే మీకు ఎటువంటి తాళపు ఉండదు. When you don't praise God, the door doesn't open. మీరు దేవుని కానీ స్తుతించకపోతే మీ ముందున్న ద్వారము అది తెరవబడదు. Why do we praise God? మన దేవుణ్ణి ఎందుకు మనం స్తుతిస్తాము? Because praise brings the presence of God. ఎందుకంటే స్తుతి ఆయన సన్నిధిని మన మధ్యకు తెస్తుంది. The Bible says మరి పవిత్ర గ్రంథంలో ఏముంటుందంటే that the Lord dwells in the praises of his people. దేవుడు ఆయనని స్తుతించే ప్రజల మధ్యన ఆయన నివసిస్తారు. Praise the Lord. హల్లెలూయా. So the praise opens the door. మరి స్తుతి ఆ యొక్క ద్వారమును తెరుస్తుంది. Are you following me? మీరు నన్ను జాగ్రత్తగా వింటున్నారా? Because prayer unlocks the door. ఎందుకంటే ప్రార్థన మరి ఆ యొక్క ద్వారమును ఆ యొక్క తాళం తీస్తుంది. But praise opens the door. కానీ స్తుతి ఏం చేస్తుందంటే ఆ యొక్క తలుపును తెరుస్తుంది. Praise the Lord. Praise the Lord. That's why we should be able to praise God in and out of season. అందుకే మనము ప్రతి కాల గడియలందు మనము దేవుణ్ణి స్తుతిస్తూ ఉండాలి. Paul writes to Thessalonians. మరి పౌలు తెస్సలోనిక సంఘానికి ఇటు రీతిగా 1 Thessalonians chapter 5 మొదటవ తెస్సలోనియ పత్రిక 5వ అధ్యాయము and verses 16 and 17. 16వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్టయితే as well as verse 18. మరి 18వ వచనము కూడా he says ఆయన అంటున్నాడు, rejoice always, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, for this is the will of God. మరి ఇదే దేవుని యొక్క చిత్తము. It is the will of God that we should rejoice and praise God. మరి మనము ఆనందించడం సంతోషంగా ఉండుటే ఆయన యొక్క చిత్తము. It is his will that we should praise God. మనం దేవుని స్తుతించుటే ఆయన యొక్క చిత్తము. Praise the Lord. Praise the Lord. Hallelujah. Always. మరి ఎల్లప్పుడూ that is the will of God. మరి అదే దేవుని యొక్క చిత్తము. It is his will that we praise God when we are sick. మనము అనారోగ్య స్థితిలో ఉన్నప్పుడు మనం ఆయన్ని స్తుతించడం అన్నది ఆయన చిత్తము. It's his will of God that we praise God when we are down and we are disappointed. మరి మనము నిరాశ చెందుతున్నప్పుడు ఆయన్ని స్తుతించడం అన్నది ఆయన చిత్తమే. It is his will that we praise God even in the midst of failures. మరి మనము ఎన్ని విఫలకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయనని స్తుతించడం అనేది ఆయన చిత్తము. Yes, hallelujah. హల్లెలూయా. So do not ever stop from praising God. మరి ఎన్నడూ కూడా దేవుని స్తుతించడం నుంచి మీరు తొలగిపోవద్దు. So praise opens the door. స్తుతి అన్నది తలుపులను తెరుస్తుంది. And prayer unlocks the door. ప్రార్థన అనేది మరి ఈ యొక్క తలుపుని తాళం తీస్తుంది. So remember that. దాని మీద గుర్తుంచుకోండి. So the third thing that we need to do to make a good decision, మరి సరైన నిర్ణయం తీసుకుంటే మూడో విషయము, we have to read 2 Timothy chapter 3. రెండవ తిమోతి పత్రిక మూడవ అధ్యాయము and verse 16 and 17. 16వ అధ్యాయము మరి అలాగే 17వ వచనము. The Bible says, మరి బైబిల్ ఏమంటుందంటే all scripture is breathed by the Holy Spirit. మరి ఈ యొక్క సమస్త మరి లేఖనాలు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే మరి లెక్కించబడినది. Hallelujah. హల్లెలూయా. So the Bible is written by the Holy Spirit. మరి ఈ యొక్క పవిత్ర గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ ద్వారానే అది లెక్కించబడింది. The men wrote the Bible, but the Holy Spirit gave the knowledge to write the Bible. మరి ఈ యొక్క పురుషులు మరి దాని యొక్క పవిత్ర గ్రంథాన్ని రాశారు, కానీ ఆ పవిత్ర గ్రంథాన్ని రాయటకు పరిశుద్ధాత్ముడే ఇచ్చాడు జ్ఞానము. Praise the Lord. హల్లెలూయా. So if you want to take right decision in your life, మీరు కానీ సరైన నిర్ణయం తీసుకొని అనుకుంటే then you must go to scriptures. మీరు ఈ యొక్క వచనముల వద్దకు వెళ్ళాలి. That is number 3. అది మూడవ అంశము. Go to scriptures. వచనముల వద్దకు వెళ్ళండి. లేఖనాల వద్దకు వెళ్ళండి. Go to the Bible. లేఖనాల వద్దకు వెళ్ళండి. When you go to the Bible,
మీరు ఈ యొక్క పవిత్ర గ్రంథం వైపు వెళ్ళినప్పుడు the Bible is full of leading. మరి ఈ యొక్క బైబిల్ అనేది మరి ఆయన యొక్క నడిపింపుతో నింపబడి ఉన్నది. Yes, it's full of guidance. మరి ఆయన యొక్క నడిపింపు చేత నింపబడి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. And Bible is full of wisdom, advice, knowledge and what not. మరి ఈ యొక్క పవిత్ర గ్రంథం అంతయు కూడా మరి ఎంతో ఎంతో జ్ఞానముతోనూ మరి ఎంతో సలహాలతోనూ నింపబడి ఉన్నది. And if you don't read the Bible, మీరు కానీ ఈ పవిత్ర గ్రంథాన్ని మీరు చదవకపోతే you are missing all that knowledge. మరి ఈ జ్ఞానం అంతా మీరు ఎంతో మీరు కోల్పోతున్నారు. If you don't read the Bible, మీరు కానీ పవిత్ర గ్రంథాన్ని మీరు చదవకపోతే you miss the knowledge to take the right decision. మరి మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు కావాల్సిన జ్ఞానాన్ని మీరు 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 కోల్పోతున్నారు. That's why you need to read the Bible. అందుకే మీరు ఈ పవిత్ర గ్రంథాన్ని మీరు చదవవలసి ఉన్నది. And then David says, మరి దావీదు ఏమంటున్నాడంటే, blessed is the man who meditates on the word of God both day and night. మరి దివారాత్రములు ధ్యానించేవాడే ధన్యుడు. He's a blessed man if you read the Bible day and night. మీరు కానీ దివారాత్రములు ధ్యానిస్తే మీరు ఎంతో ధన్యులు. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. That's why go to the Bible, go to the scriptures. అందుకే లేఖనముల వద్దకు వెళ్ళండి. Praise the Lord. Praise the Lord. And David says, మరి దావీదు ఏమంటున్నాడంటే, the Bible is a light unto my path. మరి యొక్క వాక్యము నా యొక్క పాదములకు వెలుగై ఉన్నది. Praise the Lord. హల్లెలూయా. And unless you read the Bible, మీరు ఈ యొక్క వాక్యాన్ని చదవనంత వరకు you cannot see where you're going. మీరు ఏ మార్గంలో వెళ్తున్నారో మరి మీరు చూడలేరు. If you read the Bible, మీరు కానీ వాక్యం చదివితే it throws light on where you're going. మీరు వెళ్ళే మార్గంలో అది మరి వెలుగును చూపిస్తుంది. Praise the Lord. హల్లెలూయా. See, if you don't read Bible, how much you're missing? చూసారా, మీరు ఈ యొక్క వాక్యం చదవకపోతే మీరు ఎంత కోల్పోతున్నారు. And that's why we need to read the Bible every day. అందుకే మనము ప్రతి దినము ఈ యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేయాలి. David says, మరి దావీదు ఏమంటున్నాడంటే, your word is sweeter than honey. మరి నీ యొక్క దేవుని యొక్క వాక్యము తేనె కంటే తీపిగా ఉన్నది. That's what David says. అది దావీదు అలా అంటున్నాడు. If you could say that statement, మరి దావీదు అటువంటి మాటలు అన్నాడంటే, how much he must have loved the word of God. మరి ఎంతగా ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించాడో మీరు చూడండి. How much he must have meditated the word of God. మరి ఎంతగా దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ధ్యానించాడో. Yes, praise the Lord. హల్లెలూయా. And despite the fact he was a king, మరి ఆయన యొక్క రాజుగా ఉన్న very famous king, సరే ఆయనకు ఎంతో ప్రసిద్ధిగాంచిన రాజుగా ఉన్నా సరే, he had so many affairs of the kingdom to look after. మరి ఆ యొక్క రాజ్యం యొక్క పనులు మరి బాధ్యతలు ఎన్నో ఉన్నప్పటికీ, and he was writing songs, మరి దేవుని యొక్క పాటలు ఆయన రాస్తున్నారు. and he was composing music, మరి మరి గానములు ఆయన ఎంతో సంగీతం కూడా ఆయన కడుతున్నారు. and despite being so busy, మరి ఇంత బిజీగా ఉన్నా సరే, he read the Bible. ఆయన వాక్యాన్ని ఆయన ధ్యానించారు. Every day, ప్రతి దినము, every night, ప్రతి రాత్రి he meditated on the word of God. ఆయన దావీదు వాక్యాన్ని ధ్యానిస్తూనే ఉన్నారు. And God loved him so much. దేవుడు దావీదుని ఎంతగానో ప్రేమించాను. And that's why God promised to send his son through the family of David. మరి అందుకే మరి యేసు ప్రభుని మరి దావీదు యొక్క సంతానం ద్వారా ఆయన తీసుకురావటకు ఆయన ఇష్టపడ్డారు, చేశారు. Hallelujah. హల్లెలూయా. That's number 3. అది మూడో విషయము. Fourth thing that can help you to make a decision. మరి నాలుగవ విషయం ఏంటంటే, listen to me very carefully. మరి నా మాటలకు మీరు జాగ్రత్తగా వినండి. Romans chapter 12 verse 2. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, chapter 12, 12వ అధ్యాయము 2వ వచనము. Paul says, పౌలు ఏమంటున్నాడంటే, that you need to have a Christ redeemed mind. మీరు నూతనపరచబడిన మనసు కలిగి ఉండాలంటున్నాడు పౌలు. And that mind should be like Christ. మరి ఆ యొక్క మనసు మరి క్రీస్తు వలె ఉండాలి. Yes, when you have that kind of a mind, మీరు ఎప్పుడైతే అటువంటి మనసు ఉంటుందో, then you can analyze the situation. అప్పుడు మీకున్న పరిస్థితిని మీరు పరిశీలించగలరు. Yes, so what is number 4th point? మరి నాలుగవ అంశం ఏంటి? In order to make a good decision, మరి ఒక సరైన నిర్ణయం తీసుకోవాలంటే, you need to have a Christ redeemed, Christ like mind. మరి
క్రీస్తు వంటి మనసు మీరు కలిగి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. Paul was, very much fascinated with the mind of Christ. మరి పౌలు క్రీస్తు వంటి మనసు ద్వారా ఎంతో ఎంతో ఆశ్చర్యం పొందాడు. And he was, constantly telling about the mind of Christ. ఆయన ప్రతిసారి కూడా క్రీస్తు వంటి మనసు కోసం ఆయన చెప్తున్నారు. And he loved the mind of Christ a lot. ఆయన క్రీస్తు వంటి మనసును ఎంతగానో ప్రేమించారు. And that's why, by the time Paul completed his journey, he almost became like Christ. మరి పౌలు ఆయన యొక్క ప్రయాణమును ముగించే సమయానికి ఆయన He almost became like Christ. ఆయన క్రీస్తు వలె ఆయన మార్పు చెందారు. Hallelujah. హల్లెలూయా. That should be the goal of every Christian. అదే మరి క్రీస్తు వలె మార్పు చెందడం అనేది ప్రతి ఒక్క క్రైస్తవుడి యొక్క గమ్యము. By the time we complete our race in this world, we should be and become like Christ. మరి ఈ యొక్క లోకంలో మన యొక్క పరుగు మనము ముగించే లోపున మనం కూడా క్రీస్తు వలె మనము మార్పు పొందాలి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We are still alive so that we can become like Christ. మనం ఇంకా సజీవంగా ఉన్నామంటే మన యేసు ప్రభువు వంటి మనసు మనం కలిగి ఉండాలనే. That's why we are still alive. అందుకే మనం ఇంకా సజీవంగా ఉన్నాము. So don't waste your time. మీ యొక్క సమయాన్ని మీరు వృధా చేయొద్దు. What to eat, what to drink, what to buy, what to play, where to go and all that. ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, మరి ఎక్కడికి వెళ్దామా, అవన్నీ కూడా those are not important. అవన్నీ కూడా మనకి ప్రాముఖ్యము కాదు. What is important? మన ఏంటి ప్రాముఖ్యము? By the time heaven calls us, మరి పరలోకము మనల్ని పిలుచువేళ we should become like Christ. మనము క్రీస్తు వలె మార్పు పొందాలి. Hallelujah. హల్లెలూయా. That's why you need to have Christ mind. అందుకే క్రీస్తు వంటి మనసు మనం కలిగి ఉండాలి. In order to make a good decision in your life. సరైన నిర్ణయం తీసుకోవాలంటే When you have a Christ mind, మీకు ఎప్పుడైతే క్రీస్తు వంటి మనసు ఉంటుందో, then you can, analyze the situation and the circumstances and what is good and what is bad. You can easily make it out. మరి మనము మన ముందున్న పరిస్థితిని మనం ఏది మంచిదో ఏది చెడ్డదో అన్ని దాని విధముగా మనము పరిశీలించవచ్చు. And then take a good decision. అప్పుడు మనం సరైన నిర్ణయం తీసుకోవచ్చు. And then you can be successful in life. అప్పుడు మీ జీవితంలో మీరు ఎంతో విజయోత్సవము మీరు పొందుతారు. And see, by having the Christ mind, you can become successful. మీకు క్రీస్తు వంటి మనసు ఉంటే మీరు విజయవంతులు అవుతారు. Hallelujah. హల్లెలూయా. You understand now why you are not successful in many things? మీకు ఇప్పుడు వరకు మీరు ఎందుకు మరి విజయవంతులుగా లేరో మీకు ఇప్పుడైనా అర్థమై ఉంటుంది. అర్థమైందా? Hallelujah. హల్లెలూయా. So when you have the mind of Christ, మీకు ఎప్పుడైతే క్రీస్తు వంటి మనసు ఉంటుందో, you can become successful. మీరు విజయవంతులు అవుతారు. This is number 4. ఇదే 4వ అంశము. Number 5. మరి 5వ అంశం ఏమనగా Proverbs chapter 11 verse 14. సామెతలు 11వ అధ్యాయము 14వ వచనము. The wise man says, మరి ఈ యొక్క జ్ఞాని సొలొమోను ఏమంటున్నాడంటే, you must seek godly counsel. మరి దేవుని యొక్క సలహాలు మనము తీసుకోవాలి. Okay, you must seek godly counsel. మరి దేవుని దైవికమైన సలహాలు మనము తీసుకోవాలి. Yeah. So when you have so many people around you who are godly. మరి మీ మధ్యన మరి ఎన్నో మంది దైవిక సంబంధమైన వ్యక్తులు ఉన్నారు. So you can share your problem with them. మరి ఆ యొక్క దైవిక సంబంధమైన వ్యక్తులతో మీ యొక్క సమస్యలను మీరు పంచుకొనవచ్చు. You can consult them. వారిని మీరు సంప్రదించవచ్చు. You can ask them. వాళ్ళని మీరు అడగొచ్చు. And they will give you some idea. మరి వారు మీకు మరి ఒక ఆలోచన మీకు వరిస్తారు. So consult godly people. అందుకే దైవిక సంబంధమైన సలహాలను మీరు సంప్రదించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And that's why we have whom we call as spiritual fathers. అందుకే మనందరికీ ఆత్మీయ తండ్రి అన్న వ్యక్తులు మనకు ఉంటారు. And spiritual leaders. మరి ఆత్మీయ నాయకులు ఉంటారు. Why? ఎందుకు? So that we can share our problems with them. మరి ఎందుకంటే మన సమస్యలను మనము పంచుకోవడానికి and take their advice. వాళ్ళ యొక్క సలహాను మనము తీసుకోవడానికి. Well, I had many spiritual parents in my life. నా యొక్క జీవితంలో ఎన్నో మంది ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు. First of all, I can remember
మరి మొట్టమొదటిదిగా Brother Joe and Joe Madhu and Sister Veena Jesse from Chennai. బ్రదర్ జో మధు అండ్ వీణా జెస్సీ ఫ్రమ్ చెన్నై. They were my first spiritual parents. వాళ్ళు మరి నా యొక్క జీవితంలో మొదటి ఆత్మీయ తల్లిదండ్రులు. From there I came to Visakhapatnam. మరి అక్కడి నుంచి నేను విశాఖపట్నంకి వచ్చాను. And Brother Ranganath and Ratnaka, they were my next spiritual parents. మరి అలాగే బ్రదర్ రంగనాథ్ గారు, రత్నక గారు మరి నాకు తరువాత నాకు ఆత్మీయమైన తల్లిదండ్రులు. From them the Lord moved me to Dr. Jairaj. మరి అక్కడి నుంచి డాక్టర్ జయరాజ్ గారి యొద్దకు నన్ను దేవుడు తీసుకువెళ్లారు. And with Dr. Jairaj, మరి డాక్టర్ జయరాజ్ గారి ద్వారా I got introduced to Pastor M.A. Paul. మరి ఆయన ద్వారా నేను పాస్టర్ ఎంఏ పాల్ గారికి నేను పరిచయం పొందాను. And I've been standard. I stuck with these two men of God. మరి ఈ యొక్క ఇద్దరు దైవజనులతో నేను మరి సహవాసం చేస్తున్నాను. Of course, Dr. Jairaj has been called home. మరి డాక్టర్ జయరాజ్ గారు ఆయనకు పిలుపు పొందారు. And he went to heaven. ఆయన పరలోకమునకు చేరారు. And Pastor Paul, God is still using him. Thank God for that. మరి ఇంకను కూడా పాస్టర్ ఎంఏ పాల్ గారిని దేవుడు ఎంతో బలంగా వాడుకుంటున్నాడు. But I tell you one important thing. మరి మీకు ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. Where I am now and what I am now, ఈ యొక్క పరిస్థితిలో నేనేంటి, నేను ఎక్కడున్నాను అన్నది, it is because of the advice that I received from Dr. Jairaj and Pastor M.A. Paul. అది కేవలము మరి నా యొక్క ఆత్మీయ తల్లిదండ్రుల ద్వారా నేను పొందిన ఆ యొక్క సలహా ద్వారే. And because they gave me the right guidance in the right time. ఎందుకంటే నాకు సరైన సమయంలో వాళ్ళు సరైన నడిపింపుడు ఇచ్చారు. In fact, Dr. Jairaj was very close to me. He gave me all sorts of advices in everything of life. మరి డాక్టర్ జయరాజ్ గారు అయితే నా యొక్క జీవితంలో నాకెంతో సన్నిహితంగా ఉండి ప్రతి ఒక్క జీవిత పరిస్థితిలో నాకు ఆయనకు సలహాని ఇచ్చారు. You know, a spiritual father should be somebody whom you can share everything. మరి ఆత్మీయ తండ్రి అనగా ఏంటంటే మీ యొక్క సమస్యలన్నీ కూడా మీరు పంచుకునే రీతిగా ఉండాలి. And Dr. Jairaj and Pastor M.A. Paul are amazing men of God. డాక్టర్ జయరాజ్ గారు మరి అలాగే పాస్టర్ ఎంఏ పాల్ గారు మరి అద్భుతమైన దేవుని సేవకులు. I shared everything with them. మరి నా యొక్క జీవితం అంతా కూడా వాళ్ళతో నేను పంచుకున్నాను. I shared my mistakes. నా యొక్క తప్పులను, I shared my problems. నా యొక్క సమస్యలను, I shared my whatever. I used to share everything with them. మరి నా యొక్క సమస్త మేల్కీడులను వాళ్ళతో నేను పంచుకున్నాను. And they gave me the right advice which brought me here so far. మరి వారు ఇచ్చిన ఆ యొక్క సరైన నడిపింపు ద్వారానే నేను ఈ యొక్క పరిస్థితిలో ఉన్నాను. So dear people of God, మరి దేవుని ప్రజలారా, number 5, ఐదవ విషయం ఏంటంటే seek godly counsel. దైవికమైన సలహాను మీరు కోరండి. Hallelujah. హల్లెలూయా. Praise the Lord. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. So we need to consult people whom we can trust. మరి మనం ఎవరినైతే నమ్మగలమో వాళ్ళని మనము సలహాదారులుగా ఉంచుకోవాలి. Let me give you an example. మరి మీకు ఒక ఉదాహరణ ఇవ్వడానికి నాకు ఇవ్వండి. See, when we're seeing a proposal for our children, a marriage proposal, మరి మన కుమారుడు గాని కుమార్తె గాని మరి ఒక వివాహపు ప్రపోజల్ వచ్చినప్పుడు what do? మనం ఏమి చేస్తాం? We don't go alone and fix everything and come back. మనం ఒంటరిగా ఒక్కరిమే వెళ్ళి అంతా కూడా ఫిక్స్ చేసి మళ్ళీ మనం రాము. We take people with us. మనతో పాటు మనం నమ్మే వాళ్ళని మనం తీసుకెళ్తాం. 5 people, 7 people, 9 people, we take at least a group of people with us. 5 గాని 7 గాని మరి 9 మంది గాని ఒక గుంపుని మనం తీసుకొని వెళ్తాం. Why? ఎందుకు? So that they can also study the family. ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కుటుంబాన్ని వాళ్ళు పరిశీలిస్తారు. And they will come to certain conclusions. మరి ఇద్దరు కూడా ఒప్పందకమైన కొన్ని ఆలోచనలు వస్తాయి. And by asking this group of people who came with us, మరి యొక్క గుంపుగా వచ్చిన ప్రజలను మనం అడగడం ద్వారా they throw some light or they give us some wisdom as to whether it is good or not, whether this proposal is good or bad. మరి వారిని మనం సంప్రదించడం ద్వారా ఈ యొక్క పెళ్లి జరగడం అనేది అది మంచిదో కాదో వాళ్ళ యొక్క సలహాని ఇస్తారు. And the Bible says, మరి బైబిల్ ఏమంటుందంటే, in the counsel of many there is wisdom. మరి అనేకమైన సలహాల ద్వారా
మనకి జ్ఞానము ఉంటుంది. Praise the Lord. హల్లెలూయా. That's why don't depend on your own knowledge. అందుకే మీ యొక్క సొంత జ్ఞానం మీద మీరు ఆధారపడద్దు. Don't even depend on your own experience. మీ యొక్క సొంత అనుభవం. అనుభవం మీద మీరు ఆధారపడద్దు. Don't depend on what you achieved. మీరు సాధించిన దాని మీద మీరు ఆధారపడద్దు. But depend on God. దేవుని మీద ఆధారపడండి. Depend on the word. దేవుని వాక్యం మీద ఆధారపడండి. Depend on godly people. దైవికమైన సంబంధాల మీద ఆధారపడండి. Hallelujah. హల్లెలూయా. This is number 5. ఇది 5వ విషయము. The 6th thing we need in order to make decisions in our life మరి సరైన నిర్ణయం తీసుకోవడానికి కావాల్సిన 6వ అంశము is we need to analyze our motivation. మరి మన యొక్క ఉద్దేశంలో. ఉద్దేశంలను మనము పరిశీలించాలి. Yes, we need to analyze our motivations. మన యొక్క ఉద్దేశం. ఉద్దేశంలను మనము పరిశీలించాలి. If you don't do that, మనం అది కానీ చేయకపోతే we will lose our track. మనం మనము తప్పుదారి పడతాము. Yes, we will lose our way. మన యొక్క మార్గం మనము కోల్పోతాం. So therefore you need to analyze. మరి అందుకే మనము పరిశీలించాలి. Yes, you need to analyze what you're doing, where you're going, and if you do this, what will happen. మరి మనం ఎట్టి రీతిగా పరిశీలించాలంటే మరి ఏ విధముగా వెళ్తే ఏ పని జరుగుతుంది అన్న రీతిగా మనము మన ఉద్దేశంలను మనం పరిశీలించాలి. Yes, you need to analyze whether by doing this we get good results or bad results. మనం ఎట్టి రీతిగా మనం పరిశీలించాలంటే మనం చేసే పని ద్వారా మనకి మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అని మనం చూసి మనం చూడాలి. Praise the Lord. హల్లెలూయా. So learn to take analysis of the situations. మనం ఉన్న పరిస్థితులను మనము పరిశీలన చేయటకు మనం ముందుకు ఉండాలి. And that's why Jeremiah says, అందుకే యెర్మియా అంటున్నాడు chapter 17 verse 9, 17వ అధ్యాయము 9వ వచనంలో Jeremiah says, యెర్మియా ఏమంటున్నాడంటే the heart is deceitful. మరి హృదయము మోసకరము. And therefore we need to be very careful with the heart. మరి అందుకే హృదయం మోసకరము కాబట్టి మన హృదయంతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. And that's why David says, మరి దావీదు ఏమంటున్నాడంటే in Psalm 139, కీర్తనలు 139వ అధ్యాయంలో verse 23 and 24, 23వ వచనము 24వ వచనంలో David says, దావీదు ఏమంటున్నాడంటే search me, O God. నన్ను పరిశోధించు. పరిశోధించు ప్రభువా. Search me, O God. నన్ను పరిశోధించు ప్రభువా. Why does David ask that? మరి దావీదు ఎందుకు అలా అడుగుతున్నాడు? So that his motivations can be checked. ఎందుకంటే ఆయన ఉద్దేశములు పరిశీలించబడతాయి. Then he can understand whether what he's going to do is right or wrong. అప్పుడు అలా అట్టే రీతిగా పరిశీలించబడితే ఆయన చేసేది మంచిదో తప్పో ఆయనకి తెలుస్తుంది కాబట్టి. Hallelujah. హల్లెలూయా. That's why people of God, అందుకే దేవుని ప్రజలారా, you need to analyze your motivation. మీ యొక్క ఉద్దేశాలను మీరు పరిశీలించండి. That is number 6. అది ఆరవ ఉద్దేశము. And the Holy Spirit can help you in this aspect. మరి ఈ యొక్క పరికరంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. The Holy Spirit will lead you in this aspect. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దీనిలో సరైన మార్గంలో ఆయన నడిపిస్తాడు. Praise God. హల్లెలూయా. Yes, number 7. మరి 7వది, What is the 7th thing that you need to do for making a good decision in life? సరైన నిర్ణయం తీసుకుంటూ కావాల్సిన 7వ అంశం ఏంటంటే Proverbs chapter 3, సామెతలు 3వ అధ్యాయము verse 5 and 6. 5వ వచనము 6వ వచనము. Well, what do those two verses speak? ఆ యొక్క 2 వచనములు మనతో ఏమని మాట్లాడుతున్నాయి? Let's listen in Telugu. నీ సబుద్ధిని ఆధారము చేసి కొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచును. Praise the Lord. హల్లెలూయా. Yes, so what does the wise man say here? మరి జ్ఞాని అయిన సొలొమోను ఏమంటున్నాడు ఇక్కడ? Do not depend on your own vices. నీ యొక్క సబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు. Trust in the Lord. దేవుని మీద మీ యొక్క నమ్మిక ఉంచండి. That is number 7. అది 7వ అంశము. How do you make a good decision in life? మరి సరైన నిర్ణయం ఎలా తీసుకుంటారండి? By trusting in God. దేవుని మీద నమ్మిక ఉంచడం ద్వారానే. What do you mean when you trust in God? దేవుని మీద నమ్మిక ఉంచడం అంటే ఏమిటి? See, when you sit in a bus, మీరు ఒక బస్సులో కూర్చున్నప్పుడు you don't doubt the driver, do you? మీరు ఆ యొక్క వాహనం నడుపుతున్న వ్యక్తిని మీరు అనుమానించరు కదా. You trust him. ఆయన మీరు నమ్ముతారు. You will believe him. ఆయన మీరు నమ్ముతారు. You can simply sleep also. మీరు ప్రశాంతంగా పడుకోవచ్చు కూడా. The bus will the driver will take us to our destiny. మరి ఆ యొక్క వాహనం డ్రైవర్ మనము వెళ్ళే గమ్యానికి ఆయన తీసుకెళ్తారు. In the same way, the train driver.
మరి అట్టి రీతిగానే మరి ట్రైన్లో కూడా In the same way, the pilot of the airplane. మరి మరి అట్టి రీతిగానే పైలట్లో ఏరోప్లేన్లో ఉండే పైలట్ కూడా. So we just trust them. మనం వాళ్ళందరినీ మనము నమ్ముతాము. You know, sometimes when we are about to take off, మరి కొన్ని సందర్భాల్లో when the flight is about to take off, మరి ఆ యొక్క విమానము టేక్ ఆఫ్ అయ్యే సమయంలో you know, you feel that the flight is rolling. First of all, it picks up speed, right? అది మెల్లగా ఆ యొక్క వేగమును పెంచుకుంటూ ఉంటుంది. And then you feel that the runaway is coming to the end. ఆ యొక్క రోడ్డు మరి runaway రన్అవే అన్నది ఆ చివరికి రావడం అనేది మనం చూస్తాము. And we think why the pilot is not lifting the plane. మరి మన యొక్క మనసులో మరి మన యొక్క ఆలోచన ఎట్టిదిగా ఉంటుందంటే ఇంకా ఎందుకు పైలట్ ఇంకా టేక్ ఆఫ్ అవ్వట్లేదు. You know, there were a couple of occasions where I felt that the pilot must have gone to sleep at the time of takeoff. నేను చాలా సందర్భాల్లో నేను ఏమనుకున్నానంటే పైలట్ మరి నిద్రించి ఉంటారేమో అని అనుకున్నాను. But then finally at the very last fag end the flight takes off. చివరికి మరి చాలా సందర్భాల్లో ఆ యొక్క చివరి గడియలో ఆ యొక్క విమానం అనేది టేక్ ఆఫ్ అయింది. So we trust the pilot. మనం పైలట్ ని ఎంతగానో మనము నమ్ముతాము. You know, we also trust a simple example. మరి ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే we also trust the milk boy, the milkman. మనకి మనం పాలు వేయించుకునే పాలబ్బాయిని కూడా మనం ఎంతగానో నమ్ముతాము. We trust that he is giving us good and pure milk. ఆయన ఇచ్చే పాలు మరి ఎంతో స్వచ్ఛమైన పాలని మనం నమ్ముతాము. We trust him too much. మనం ఆయన్ని కొంచెం ఎక్కువగానే మనము నమ్ముతాము. Whether he's putting water or powder, we don't know. ఆయన పాల పౌడర్ వేస్తున్నాడో లేకపోతే నీళ్ళు వేస్తున్నాడో మనకి మాత్రం తెలియదు. We just trust him. మనం మాత్రం ఆయన నమ్ముతాము. When we go to a supermarket, మన యొక్క ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు you know, we buy a kg of pulses, కందిపప్పు. మనకి కేజీ కందిపప్పు కొంటాము. And the packet will say 1 kg. కానీ ఆ ప్యాకెట్ బయట ఒక కేజీ అని మాత్రమే ఉంటుంది. But we never, you know, weigh it to find out whether it is really 1 kg. కానీ దాన్ని ఎప్పుడు మనము తూపం వేయము. అది నిజంగా 1 కేజీ ఉందో లేదో చూడడానికి. We just simply pick it up. మనం అక్కడ ఉన్న ప్యాకెట్ అలాగా పట్టుకొని వెళ్ళిపోతాం. And we take it home. మనం అది ఇంటికి పట్టుకొని వెళ్ళిపోతాం. See, we are able to trust a grocery store. మరి ఆ యొక్క సూపర్ మార్కెట్ ని మనము నమ్మే పరిస్థితిలో ఉన్నాము. We trust a milkman. మరి పాలు వేయించుకునే మన పాలబ్బాయిని మనం నమ్మే పరిస్థితిలో ఉన్నాము. We trust auto driver. మరి మనం ఆటో ఎక్కినప్పుడు ఆ ఆటో డ్రైవర్ ని మనము నమ్ముచున్నాము. We trust the bus driver, the train driver and the pilot. మన అట్టి రీతిగానే పైలట్ ని, బస్ డ్రైవర్ ని, ట్రైన్ డ్రైవర్ ని కూడా అట్టి రీతిగానే మనం నమ్ముచున్నాము. You know, we also trust the person who will correct our exam paper. మరి మనం రాసే ఆ యొక్క పరీక్ష పత్రికను కూడా దిద్దేటువంటి మనిషిని కూడా మనము ఎంతగానో నమ్ముచాము. You know, when I was writing in my days, మరి నా యొక్క పరీక్ష రాసే దినాల్లో you know, when I used to write one exam really well, నేను కానీ ఒక పరీక్ష కానీ నేను ఒక అద్భుతంగా రాసినట్టయితే I used to get doubts. నాకు ఎన్నో అవమానాలు వచ్చేవి, అనుమానాలు వచ్చేవి. I used to doubt. నాకు అనుమానం వచ్చేది. What did I doubt? నాకు ఏమన్నా వచ్చింది అనుమానం. Will the evaluator correct my paper well, or will he do mistake? మరి ఆ యొక్క పరీక్షా పత్రాన్ని దిద్దేవాడు ఏమైనా తప్పులు చేస్తారా లేకపోతే మరి సరైన దానిలోనే ఆయన చేస్తారా అని I used to get doubt. నాకు ఇటువంటి అనుమానం వచ్చింది. And then I used to pray God. మరి దేవునికి నేను ప్రార్థించడం జరిగింది. Lord, make sure that the evaluator will do the correction well and give me good marks. ప్రభువా మరి యొక్క పత్రికను దిద్దే వ్యక్తి మరి నాకు పాస్ మార్క్ ఇచ్చేటట్టు మీరు సహాయం చేయండి అని. So we also trust even the evaluator of the examination paper. మరి పరీక్ష పత్రాన్ని దిద్దే ఒక వ్యక్తిని కూడా మనము ఎంతగానో నమ్ముతాము. So we trust so many people around us. మరి ఎన్నో మందిని మనం నమ్ముతాము. Why don't you trust God? మరి ఎందుకు మీరు దేవుణ్ణి ఇంకా నమ్మట్లేదు? Who created you and me? మిమ్మల్ని నన్ను కూడా సృష్టించిన దేవుణ్ణి. Who created everything for me and you?
మరి నీ కొరకు నా కొరకు సమస్తముని సృష్టించిన దేవుణ్ణి, who took care of us right from the moment we are formed in the mother's womb. మనం తల్లి గర్భంలో మనము బడక ముందు నుంచి మనల్ని ఎరిగినవాడు. He knows us so intimately. ఆయన మన గురించి సమస్తము తెలుసు. And he loves us so much. ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. He died for us. ఆయన మన కోసము ఆయన మరణించి ఉన్నారు. And rose again for us. మన కొరకు మళ్ళీ మరణం నుండి తిరిగి లేచారు. Went to heaven for us. మరి మన కోసం ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళారు. He's prepared a house for us. మరి మన కోసం ఒక అద్భుతమైన గృహాన్ని ఆయన ఏర్పరిచారు. And he's going to come back for us. మళ్ళీ మన కోసం మళ్ళీ ఆయన తిరిగి రానే ఉన్నారు. Everything for us. సమస్తము కూడా మన కోసమే. Why don't you trust him? మీరు ఎందుకు ఇంకా దేవుణ్ణి నమ్మట్లేదు? Why don't you trust this person, Jesus Christ, the Savior of the world? మరి ఎందుకు ఈ యొక్క లోకంలో రక్షకుడైన యేసు ప్రభువుని మీరు ఇంకా నమ్మట్లేదు? Dear people of God, దేవునైన ప్రియమైన ప్రజలారా, if you want to make a right decision in life, మీరు కానీ సరైన నిర్ణయం తీసుకోవాలంటే trust in the Lord. దేవుని మీద నమ్మిక ఉంచండి. Hallelujah. హల్లెలూయా. There is a small chorus which I learned when I was a young man. మరి నేను నా యొక్క యవ్వన ప్రాయంలో ఉన్నప్పుడు నేను ఒక చిన్న పాటని నేను నేర్చుకున్నాను. Let me just sing that in English. అది మీకు ఇంగ్లీష్ లో నేను ఇప్పుడు పాడతాను. Trust in the Lord and don't despair. He is a friend so true to you. No matter what your troubles are, Jesus will see you through. Praise the Lord. హల్లెలూయా. No matter what your troubles are, మీకు ఉన్న పరిస్థితులు ఏమైనప్పటికీ Jesus will see you through. దేవుడు మిమ్మల్ని వాటి పరిస్థితుల్లో నుంచి ఆయన మిమ్మల్ని విడిపిస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. This is number 7. ఇది 7వ అంశము. So trust in the Lord. దేవుని మీద నమ్మిక ఉంచండి. Do not despair. మరి మీరు చింతించవద్దు. This is number 7. ఇది 7వ అంశము. Last point. మరి చివరిది Number 8. 8వ అంశం ఏంటంటే, how can you make a good decision in life? మీరు సరైన మరి నిర్ణయము ఎలాగ తీసుకుంటారంటే, Ephesians chapter 2 verse 10. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. This is what Paul writes so beautifully. మరి పౌలు మరి ఎంతో అద్భుతంగా ఇటు రీతిగా మరి ఆయన రాస్తున్నాడు. He says, మరి ఆయన ఏమంటున్నాడంటే, we are created for Christ for good works. మనము సృష్టించబడినది ఎందుకంటే మరి మంచి కార్యములు చేయుట కొరకే. Let's read it in Telugu. మరియు వాటి యందు మనము నడుచుకొను వేళనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Praise God. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. So we are the work of God. మనము దేవుని యొక్క పని అయి ఉన్నాము. We are created by God for Christ. మనము దేవుని చేత సృష్టింపబడినది ఎందుకంటే క్రీస్తు కొరకు. Hallelujah. హల్లెలూయా. So because now we are living for Christ, మనం ఇప్పుడు క్రీస్తు కోసం మనం జీవిస్తాం కాబట్టి, because we are living only for Christ, మనం క్రీస్తు కొరకే జీవిస్తాం కాబట్టి, God will give us the right leading. దేవుడు మనకి సరియైన నడిపింపును ఆయన దయచేస్తారు. And he will give us the good knowledge. ఆయన మనకి అవసరమైన జ్ఞానం ఆయన ఇస్తారు. So in making a good decision, మరి సరైన నిర్ణయము తీసుకోవాలంటే God ensures that the decision we make will bring glory to his son. మరి దేవుడు మరి మనం చేసే నిర్ణయం ద్వారా యేసు ప్రభు నామానికి ఘనత చెందే రీతిగా మరి ఆయన చేస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. So dear people of God, మరి దేవుని ప్రజలారా, these are the 8 things that we need to consider in making a good decision. మరి సరైన నిర్ణయం తీసుకోవడానికి ఈ యొక్క 8 అంశములు మనకి ఎంతో ప్రాముఖ్యము. I'm sure you've been blessed by this message. మరి ఈ యొక్క సందేశం ద్వారా మీరు ఎంతో దీవించబడ్డారని నేను నమ్ముచున్నాను. I thank God for today's session. మరి ఈ యొక్క సాయంకాలపు సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. I thank God for the 8 lessons he taught us. మరి దేవుడు మనకి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనకి ఇచ్చిన 8 అంశాలు బట్టి దేవునికి వందనాలు. I thank God for my son. మరి నా కుమారుని బట్టి దేవునికి వందనాలు. Thank God for my daughter. నా యొక్క కుమార్తెను బట్టి దేవునికి వందనాలు. My wife. నా యొక్క భార్యను బట్టి. And of course thank God for all of you. మరి మీ అందరు బట్టి. Because without all of you, we are all working as a team.
మనందరం కూడా ఒక ఒక గుంపుగా మనం పనిచేస్తున్నాం. పనిచేస్తుండగా Everything works for the glory of Jesus Christ. మరి అన్ని కూడా ఆయన యొక్క నామాన్ని ఘనత తెచ్చే రీతిగానే అవన్నీ కూడా పనిచేస్తున్నాయి. So remember, you are created by God for the glory of Christ. మరి అందుకే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు సృష్టింపబడినది ఆయన యొక్క నామానికి మీరు ఘనత తెచ్చే రీతిగానే. Hallelujah. హల్లెలూయా. That is why you are created. అందుకే మీరు సృష్టింపబడ్డారు. To glorify the name of Christ. దేవుని యొక్క నామాన్ని మీరు ఘనపరచడానికి. To glorify the name of Jesus Christ. యేసుక్రీస్తు యొక్క నామాన్ని మీరు ఘనపరచుటకు. That's why you are created. అందుకే మీరు సృష్టింపబడ్డారు. So you have a value for your life. కాబట్టి మీ యొక్క జీవితానికి ఒక వెల ఉన్నది. Yes, it is a very high value. అది ఎంతో ఉన్నతమైన వెల. So shall we pray? మనము ఈ సమయంలో ప్రార్థించుకుందామా? Come on, close your eyes. మీ యొక్క కన్నులు మూసుకొని ఎడలా And bow your heads. మీ యొక్క తలలు ఉంచిన ఎడలా Let us pray. మనం ప్రార్థించుకుందాం. Thank you, Lord, for this word. ప్రభువా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా ఈ యొక్క వాక్యం కోసమే. Thank you for talking to us and through us. మరి మాతోను మా ద్వారా మాట్లాడినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. Thank you that Derek Rai could translate for the very first time in his life for your glory. మరి నేను మీ యొక్క తండ్రి యేసు వాక్యంని తండ్రి యేసు తర్జుమా చేయటకు మీరు అనుగ్రహించిన కృపను బట్టి మీకే వందనాలు. Continue to bless him, anoint him. మరి మీరు మరి ఎంతగానో దీవించండి ప్రభువా. Anoint Derek Rai. తండ్రి మీరు ఎంతగానో తండ్రి యేసు అభిషేకించండి ప్రభువా. And continue to use him for your glory. మరి మీ యొక్క నామాన్ని మీ యొక్క ఘనత కొరకు తండ్రి యేసు మీరు ఎంతగానో వాడుకోమని యేసునామములో అడుగుతున్నాం. Thank you for talking to us about the topic of decision making today. మా అందరితోనూ ప్రభువా తండ్రి యేసు నిర్ణయం తీసుకొనుట అనే అంశం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. Lord, we are closing the book of Joshua. మరి మేము తండ్రి యేసు ఈ యొక్క యెహోషువ అనే గ్రంథాన్ని మేము ముగిస్తున్నాం ప్రభువా. And we are closing on a good note. మరి మేము ఒక మంచి ముగింపుతో మేము ముగిస్తున్నాము. And the good note is the people of Israel give word to Joshua that they will not leave you but they will follow you alone. మరి ఆ యొక్క మంచి మాట ఏమనగా మరి ఇశ్రాయేలీలు యెహోషువకి ఇచ్చిన మాట ఏంటంటే మరి వారు మరి ఎల్లప్పుడూ కూడా మీ యొక్క మార్గంలో వాళ్ళు నడుస్తారని వాళ్ళు ఇచ్చారు. Thank you for their commitment at the time. మరి వాళ్ళు చేసుకున్న సమర్పణ బట్టి మీకే వందనములు. Lord, we pray that you will help us also to be committed to you like that. మరి తండ్రి యేసు మరి మేము ప్రార్థించేది ఏంటంటే ప్రభువా తండ్రి మేము కూడా ఇశ్రాయేలీయుల వలె తండ్రి యేసు మరి మేము సమర్పణ కలిగి ఉండడానికి సహాయం చేయండి. Lord, thank you, Lord. తండ్రి మీకే వందనాలు ప్రభువా. Bless the Covenant Church. మరి నిబంధన సంఘాన్ని దీవించండి. Bless all the brothers and sisters from various churches who are watching this message. మరి ఈ యొక్క సందేశాన్ని చూస్తున్న సహోదరులను మీరు దీవించండి. Thank you for giving us your anointing to be able to bring this word to your people. తండ్రి మీ యొక్క అభిషేకమును తండ్రి ఈ యొక్క సందేశమును తండ్రి వాళ్ళందరికీ ఇచ్చటకు మీరు ఇచ్చిన అభిషేకమును బట్టి వందనాలు. As we are concluding this book, మరి ఈ యొక్క గ్రంథమును మేము తండ్రి మరి ముగిస్తుండగా I pray that you would please help us to remain committed to you. తండ్రి మరి మేము ప్రార్థించేది ఏంటంటే ప్రభువా తండ్రి తండ్రి మేము చివరి మరి మేము ఎల్లప్పుడూ కూడా తండ్రి మీకు మేము సమర్పణ కలిగి ఉండటకు మాకు సహాయం చేయండి. Lord, from next week, తండ్రి మరి వచ్చే వారం నుండి tell us as to which book we should start to meditate. తండ్రి మేము మరి ఏ బైబిల్ గ్రంథం మేము మరి ప్రారంభించాలో మాకు మీ యొక్క నడిపింపును దయచేయండి. Lord, I pray for all our brothers and sisters who are recovering in the hospitals. తండ్రి యేసు మరి హాస్పిటల్లో ఉన్న తండ్రి యేసయ్య మరి తండ్రి మా యొక్క సహోదరులు అందరూ కూడా తండ్రి వాళ్ళందరి కోసం మేము ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. I pray especially for Shantamanti's son, brother Vijay Kumar. తండ్రి యేసు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభువా తండ్రి యేసు ప్రత్యేకంగా తండ్రి యేసు శాంతం ఆంటీ వాళ్ళ కొడుకు తండ్రి యేసు విజయ్ కుమార్ కోసం మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. Please stretch forth your hand and touch and heal him, mighty God. తండ్రి యేసు మీ యొక్క తండ్రి అద్భుతమైన చేతిని చాపి ప్రభువా తండ్రి యేసు మీకు అద్భుతమైన తండ్రి స్వస్థతను దయచేయండి. Heal brother Vijay Kumar. తండ్రి యేసు మరి మీరే విజయ్ కుమార్ బ్రదర్ ని స్వస్థపరచండి ప్రభువా. Give him one more chance, Lord. తండ్రి ఇంకొక అవకాశంను మీరు దయచేయండి. One more chance to live for you. తండ్రి యేసు మరొక అవకాశం తండ్రి మీ కొరకు జీవించడానికి సహాయం చేయండి. And heal everybody who is crying out to you from the hospitals. తండ్రి యేసు ఎవరెవరైతే తండ్రి యేసు హాస్పిటల్స్ నుంచి మీకు మొరపెడుతున్నారో వాళ్ళందరికీ తండ్రి యేసు మీరు సహాయం చేయండి ప్రభువా.
Lord, heal them and deliver them, Lord. తండ్రి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళ తండ్రి విడుదలను దయచేయండి ప్రభువా. Thank you, Father. మీకే వందనాలు తండ్రి. Bless everybody who is watching this message. తండ్రి ఈ సందేశం చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. Help us to be prepared for rapture. తండ్రి యేసు మీ యొక్క రాకడ కొరకు మేము యేసు మరి మేము సిద్ధపడటకు సహాయం చేయండి. And cleanse us with your word. తండ్రి మీ యొక్క వాక్యంతో మమ్మల్ని కడగండి ప్రభువా. Fill us with your spirit. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నింపండి. And guide us with your word. తండ్రి మీ యొక్క వాక్యంతో మమ్మల్ని నడిపించండి. And prepare us, Lord. మమ్మల్ని సిద్ధపరచండి ప్రభువా. We ask you in Jesus' mighty name. మరి యేసయ్య యొక్క నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్. Now may the grace of God, the Father Almighty, the love of His Son Jesus Christ our Lord, and the blessed anointing fellowship of the Holy Spirit be upon you and all of us now and until His coming. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ అన్ని సహవాసం, త్రియేక దేవుని ఆశీర్వాదం సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్. Thank you for joining us today. మరి ఈ యొక్క మాతో పాటు కలిసి ఈ యొక్క సందేశం విన్నందుకు మీకు వందనాలు. Please pray for us. Continue to pray for us too as we are doing a lot of ministry online. మరి ఈ యొక్క ఆన్లైన్ లో ఎంతో దేవుని సేవ జరుగుతుండగా మీ యొక్క ప్రార్థనలు మాకు ఎంతో అవసరము. And please pray for my new song which me and my son have produced. We plan to release it very soon. మరి అలాగే మేము నేను నా కుమారుడు మరి మేము ఒక కొత్త సాంగ్ ని మేము రిలీజ్ చేయనే ఉండగా దానికోసం ప్రార్థించండి. And look forward for that. మరి దాని కొరకు మేము ఎంతో ఎదురు చూస్తున్నాము. And join us again on Saturday evening for the fasting prayer. మరి శనివారం సాయంత్రము మరి ఉపవాస కూడి కోసం మరి మీరు అందరూ కూడా జాయిన్ అవ్వండి. At 7:30 in the evening. 7:30 గంటలకు. And this message will be also clipped and put in YouTube as well. మరి ఈ యొక్క సందేశం కూడా మరి యూట్యూబ్ లోని మరి పెట్టబడుతుంది. So you can please subscribe to YouTube channel so that you will get a notification regularly and you can follow all the latest messages. మరి యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఎడల మరి ప్రతి వారము మరి నూతనమైన సందేశాలను మీరు పొందుకోగలరు. God bless you and we will see you again on Saturday. దేవుని మనం దీవించిన దాకా మళ్ళీ మనము శనివారం కలుసుకుందాం.